ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 42,228 వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీ సొంత గ్రామంలోనే మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మీకు 10th వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ తీసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ జీడీఎస్ సెక్షన్ నుంచి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 3 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆర్ డాగ్ సేవక్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, మనకు 15/7/2024 నుంచి 5th ఆగస్టు 2024 వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మాకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 5th ఆగస్టు 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ మ్యాక్సిమం మీరు వీడియో చూసినట్టయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే సో నాకు కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి. 100% నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో కనుక చూసుకున్నట్టయితే సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే ఆ యొక్క మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి సో మనకు ఈ యొక్క కరెక్షన్ విండో ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 6th ఆగస్ట్ 2024 నుంచి 8th ఆగస్ట్ 2024. సో ఇక్కడ డేట్స్ మొదలైతే మీరు సో మీకు అప్లికేషన్ ఫామ్లో ఏవైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్టయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక బీపీఎం పోస్ట్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీనే 12 to 29,380 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు స్టార్టింగ్ శాలరీ 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు 29,380 రూపీస్ వరకు అయితే వీళ్ళు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్కి. అదేవిధంగా ఏబీపీఎం ఆర్ డాగ్ సేవక్ పోస్టులకు కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ సొంత గ్రామంలోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యంటే మీ సొంత గ్రామంలోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ని మీరు సో క్యాలిక్యులేట్ చేసుకునేసి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మినిమం మీ దగ్గర 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. 10th పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లికేషన్స్ పెట్టడానికి 10th క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఫ్లూయెంట్గా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకోవద్దు గైస్, మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు సైక్లింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దీంతో పాటు లైవ్లీహుడ్కి సంబంధించి అడిక్వేట్గా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక అదర్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికంటే మనకు బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాగ్ సేవక్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి కేటగిరీ డిసబిలిటీ సూటబుల్ ఫర్ జీడీఎస్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లో విజన్, అదేవిధంగా డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించి డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక పోస్ట్కి సెలెక్షన్
ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు కండక్ట్ చేయరన్నమాట. ఓన్లీ మీకు 10th వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళు తీయడం జరుగుతుంది. సో ఓన్లీ మెరిట్ ద్వారా వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయరు. ఓన్లీ మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 10th మంచి మార్క్స్ కనుక వచ్చినట్టయితే సో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క 10th మార్క్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా మందికి గ్రేడ్ పాయింట్స్ అయితే వచ్చి ఉంటాయి కదా, A1 గ్రేడ్ అని చెప్పేసి మనకు 10 అని చెప్పేసి 9 పాయింట్స్ అని చెప్పేసి ఇలా వచ్చి ఉంటాయి కదా. సో అలా వచ్చిన వాళ్ళు వచ్చేసి మీరు గ్రేడ్ పాయింట్స్ మీకు ఏవైతే వచ్చి ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 పాయింట్స్ వచ్చి ఉంటాయి అనుకోండి 10th. సో ఇక్కడ 10 పాయింట్స్కి వచ్చేసి మీరు ఇంటూ 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చేసేసి మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయో ఎన్నైతే మీకు మార్క్స్ వస్తాయో సో ఇక మార్క్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే మీకు పర్సంటేజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు 9.5తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చినటువంటి గ్రేడ్ పాయింట్స్తో సో ఇక పర్సంటేజ్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి 10th మార్క్ షీట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కనుక అయినట్టయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ ఇన్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ డిస్పెన్సరీస్ కావచ్చు, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి ఇష్యూ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి పాయింట్ అయితే కాదు, ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి పాయింట్ అనమాట. సో ఇదైతే వదిలేయచ్చు మీరు. సో ఇక సర్టిఫికేట్స్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకోవద్దు గైస్. మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా SC, ST, PWD క్యాండిడేట్స్, అదేవిధంగా ట్రాన్స్ ఉమెన్స్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సర్కిల్ వైజ్ లోకల్ లాంగ్వేజ్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. సో మీరు తెలుగులోనే జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మీరు అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే అదర్ స్టేట్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇక అదర్ స్టేట్స్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కర్ణాటక స్టేట్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే సో మీకు కర్ణాటక అంటే కన్నడ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట, లోకల్ లాంగ్వేజ్. సో ఇలా మీకు అదర్ స్టేట్స్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే లోకల్ లాంగ్వేజెస్ సో మీరు యొక్క స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 1 స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకుంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ పైన క్లిక్ చేస్తాను, మీకు డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కనుక చూసుకుంటే 44,228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 5th ఆగస్టు 2024 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ అయితే మీరు స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేజ్ 2లో మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత సో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి
ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ట్రాన్స్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో మిగతా వాళ్ళైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. వన్స్ మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ పే చేసిన తర్వాత సో మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అండ్ అలాగే ఇక్కడ చూడండి సో మనకు సర్కిల్ వైజ్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసేసేయండి. సో ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్కిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకునేసి సో ఎన్ని పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా డివిజన్ ఏ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.